అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వేభ్యో నమో నమః. సహాధ్యాయులారా, గత వారం తెలుసుకున్నవి ఒక్కసారి క్విక్ గా రివైజ్ చేసుకుని కొత్త విషయాలు తెలుసుకుందాం. గత వారం మనము 2 విషయాలు తెలుసుకున్నాం. ఏంటంటే అడ్జెక్టివ్, తర్వాత నౌన్. ఈ రెండింటి మధ్య సంబంధం అనేటటువంటిది సంస్కృతంలో కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అందువల్ల ఏమనుకున్నాం మనము, ఏకహ, ద్వే, ఇవన్నీ ఏవైతే చెప్పుకున్నామో వాటికి కూడా అనేక రూపాలు ఉంటాయి అన్న విషయం మనం తెలుసుకున్నాం. ఉత్తగా ఏకహ అంటే సరిపోదు. అది ఏకహ, ఏకం, ఏకాహ, ద్వౌ, ద్వే, ద్వే, త్రయః, తిస్రః, త్రీణి, తర్వాత చత్వారః, చతస్రః, చత్వారి. ఇలా లింగములకు కూడా వాటిది మారిపోతుంది అని చెప్పేసి మనము చెప్పుకున్నాం. అంటే ఎవరైనా చెప్పగలరా 4 ఒకసారి ఉదాహరణతోటి? బాలకః, చత్వారః, చతస్రః, చత్వారి. రి అంటే నపుంసకలింగం. జనరల్ గా మనం నేర్చుకునేటప్పుడు కూడా అంకెలు నేర్చుకునేటప్పుడు జనరల్ గా నపుంసకలింగాలు నేర్చుకుంటాం. ఏకం, ద్వే, త్రీని, చత్వారి అని ముందు నేర్చుకునేటప్పుడు ఎప్పుడు కూడా నపుంసకలింగంలోనే నేర్చుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఎప్పుడైతే మనకు వాటి రూపాలు లింగములతో మనము జత చేయాలో అప్పుడు వాటిని మారుస్తాం. ఇవి 4 వరకు మాత్రమే మారుస్తాం. 5 నుంచి లక్కీగా సింపుల్ అయిపోతాయి. అట్లా అన్నమాట. అయితే కాకపోతే ఏమవుతుంది, మనకు ఈ యూసేజ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇది నౌన్ ఎక్కడుంది గుర్తించాలి. ఫస్ట్ నామవాచకం ఎక్కడుంది, ఆ నామవాచకం యొక్క విభక్తి ఏంటి. గత వారం మనం తెలుసుకున్నది ఏంటి, నామవాచకం ఎక్కడుంది, నామవాచకంకు ఉన్నటువంటి లింగం ఏది, విభక్తి ఏది, వచనం ఏది. లింగము అంటే నపుంసకలింగము, పుంలింగము, స్త్రీలింగము. తర్వాత వచనము అంటే ఏకవచనము, ద్వివచనము, బహువచనము. ఇంకా ఏమున్నాయి, లింగము, విభక్తి. ప్రథమ విభక్తి నుంచి సప్తమి విభక్తి వరకు ఏ విభక్తిలో ఉంది అని చెప్పి చూడాలి. చూసి దానికి తగ్గటువంటి విశేషణము అంటే అడ్జెక్టివ్ ని తగిలించాలి. ఇది ఇంకా ఏ భాషలోనూ ఉండదు మనకు. ఇది కేవలము ఉదాహరణకి ఒకే బాణంతోని రాముడు రావణుడిని చంపాడు అనుకోండి. రామః ఏకేన బాణేన రావణం మారితవాన్, రావణం హతవాన్, రావణం అని ఇట్లా మనం చెప్తున్నాం అన్నమాట. అంటే రావణుణ్ణి ఏకేన బాణేన, ఏకేన అస్త్రేన, ఏకేన శస్త్రేన అంటే ఒకే దాంతోటి ఏకేనా అన్నాం. అక్కడ ఏక అనలేదు మనం, ఏకేనా అన్నాం. ఎందుకు చెప్పండి ఎవరైనా? విభక్తి, బాణము చేత అన్నారు కాబట్టి తృతీయ విభక్తి. దాన్ని నేను ఇందాక చెప్పినట్టుగా బ్రేక్ చేసి చెప్పండి ఎవరన్నా. ఇది నామవాచకము అనుకుంటే అట్లా చెప్పండి. బాణము అనేది అడ్జెక్టివ్ కదండి, రామేణ అనేది నామవాచకము. కరెక్ట్, కాబట్టి మారాలి. సో బాణము అనేటటువంటిది ఏకవచనంలో ఉందా, ద్వివచనంలో ఉందా? రావణం ద్వివచనం, బాణము ఏకవచనం. ఓకే, బాణం అనేటటువంటిది ఏ లింగము? పుంలింగం, బాణః. నెక్స్ట్ మనకు వచ్చింది అది ఏ విభక్తిలో ఉంది? తృతీయ విభక్తి. సో ఇలా మీరు డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకుని అప్పుడు మీరు పెట్టేటటువంటి అడ్జెక్టివ్ పెట్టాలి. అడ్జెక్టివ్ ని ఎప్పుడు పెట్టాలి అంటే ముందు దాన్ని బాగా చూసుకున్న తర్వాత మాత్రమే, అంటే కరెక్ట్ గా ఉందా లేదా చూసుకున్న తర్వాత మాత్రమే పెట్టాలి. ఒక కార్యక్రమంలో ఒక బాలిక చేత పాట పాడబడినది.
కార్యక్రమంలో, కార్యక్రమే, కార్యాలయే, విద్యాలయే. చెప్పండి. విద్యాలయే ఒక బాలిక చేత, ఒక బాలిక చేత. బాలిక కాదు, విద్యాలయం వదిలేసేయండి. విద్యాలయే, విద్యాలయే, విద్యాలయే అయిపోయింది. ఒకనొక బాలిక శర్మ గారు చెప్పారు. ఏకయా బాలికయా, ఏకయా బాలికయా, ఏకయా బాలికయా. సో అట్లాగా మనము ఏంటంటే దాని పరిస్థితిని బట్టి మనం దాన్ని మార్చుకుంటూ ఉండాలి. అది ఏ విభక్తిలో ఉందో చూసుకుంటూ ఆ విభక్తికి తగ్గట్టుగా మనము దాన్ని మార్చుకోవాలి అని చెప్పుకున్నాము. ఓకేనా? ఆరుగురు బాలకులు కార్యాలయంలో పని చేస్తున్నారు. కార్యం షష్టిః బాలకాః అంటే 60 అండి. కార్యాలయే షష్టి అంటే 60. కార్యం కరోతి. షట్ బాలక కార్యాలయమే కార్యం కరోతి. కార్యాలయమే విద్యాలయే కార్యాలయే కార్యం కుర్వంతి. కార్యాలయే కార్యం కుర్వంతి. కరెక్ట్. అయితే ఇక్కడ తప్పు ఎక్కడ చెప్తున్నా అంటే షట్ ని షష్టి అన్నారు మీరు. షట్ ఓకే, షట్ అని చెప్పాలి. ఓకేనా? అది స్త్రీలింగమైన, పుంలింగమైన, నపుంసకలింగమైన, ఏకవచనమైన, బహువచనమైన, ఏ విభక్తి అయినా ఇది మనకు ఒక అదృష్టం. షట్ నుంచి షట్, సప్త, అష్ట ఇవేవైతే ఉన్నాయో ఇవి మటుకు మారవు అన్నటువంటిది గుర్తుంచుకోవాలి. సో ఇది ఒకటి మనకు సింపుల్ గా ఉంది. ఉన్న దాంట్లో కొంత సింపుల్ అన్నమాట. ఓకేనా? తర్వాత రెండవ విషయం మనం గత వారం ఏం తెలుసుకున్నాము అంటే 1వ, 2వ, 3వ, 4వ, 5వ ఇవన్నీ మనం ఏవైతే తెలుసుకున్నామో మనం ఇంగ్లీష్ లోపల ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని చెప్పి తెలుసుకుంటాం కదా. అందులో 1వ ఏమంటారు? ఫస్ట్ లింగము, పుంలింగము, స్త్రీలింగము, పుంసకలింగము. గత వారం తెలుసుకున్నాం. చెప్పండి. ద్వితీయః, తృతీయః, చతుర్థః, పంచమః. అట్లాగండి సార్. కాదు, ఇవి చెప్పండి. 3 లింగాలు చెప్పాలి. తృతీయ అనకండి, తృతీయ అనండి. ఊరికే మన కన్వీనియంట్ కోసము. తృతీయ తృతీయం, ద్వితీయ ద్వితీయం, చతుర్థః చతుర్థం. అయ్యో, ఇది మనం లాస్ట్ వీక్ చతుర్థానా చతుర్థినా మనం అనుకున్నాము. ఎవరైనా చూసారా ఇంటర్నెట్ లో? నేను చూడలేదు. కరెక్టే. నేను లాస్ట్ వీక్ చెప్పడం మర్చిపోయా. లాస్ట్ వీక్ నేను తప్పు చెప్పానేమో అనుకున్నాం. జ్ఞాపకం ఉందా? చతుర్థ అని నేను అన్నాను, చతుర్థి అని మీరు అన్నారు. చతుర్థి కూడా కరెక్టే అనిపించింది నాకు. మీరు చూస్తామన్నారు ఇంటర్నెట్ లో. ఎవరైనా చూసారా? సరే, అదొకటి చూడండి. తిథులకైతే తిథి చెప్పేటప్పుడు అయితే అది స్త్రీలింగంలో చెప్పాలి. ఇంటర్నెట్ లో చూసి అది ఒక్కటి కరెక్ట్ చేస్తుంది. నేను మర్చిపోయా. అది మర్చిపోయాను. ఎవరైనా ఇంటర్నెట్ లో చూస్తే అది ఒక్కటి కరెక్ట్ చేసుకోండి మీ ప్రాక్టీస్ క్లాస్ లో అని చెప్తున్నా. సరేనా? అదొక్కటి చూసుకోండి. తర్వాత అవన్నీ కూడా ఈ వస్తాయి. ఇంకా మనకు ప్రాబ్లం లేదు. పంచమి, పంచమా కాదు, పంచమి. ఇక అక్కడి నుంచి అన్ని ఈలు వస్తాయి. పంచమి, షష్ఠి, సప్తమి స్త్రీలింగాలన్నీ కూడా ఈలే వస్తాయి. ఇక అక్కడి నుంచి అన్ని ఈ అని ఏడుస్తూ ఉంటారు కదా. ఆ దీర్ఘాలు పెట్టుకుంటే ఏడుస్తుంటారు. అవన్నీ అది పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పంచదశి, తర్వాత షోడశి. షోడశి తర్వాత సప్తదశి తర్వాత
అష్టాదశి, నవదశి, ఇక్కడ వరకు చెప్పండి. అష్టాదశి ఇక్కడ వరకు ఎవరైనా చెప్పండి. వింశతి చెప్పకండి. ఎవరైనా ఎవరైనా ఎందుకు నేనే అన్మ్యూట్ చేస్తాను. ఎవరైనా చకచక చెప్పండి. 5 నిమిషాల్లో అయిపోవాలి మనకి ఇది. ఎందుకంటే కొత్తవి చాలా ఉన్నాయి నేర్చుకునేవి. మనకి ఇంకా 3 క్లాసులు ఉన్నాయి. సో మనకు ఎందుకంటే ఇవాళ నేను కొన్ని మళ్ళీ మన వ్యాస భారతంలోంచి కొన్ని అవ్యయాలని నేను రాసి పెట్టాను. అవి మీకు ప్రాక్టీస్ చేపిస్తాను ఇవాళ. సరేనా? సో అందుకోసం అని చెప్పి ముందు తొందరగా ఎవరు చెప్తారు? మాధవి బెల్లారి గారు చెప్పగలరా? సప్తా నుంచి చెప్పండి. 3 లింగాలు. సప్తమి, సప్తమః సప్తమం, అష్టమి అష్టమః అష్టమం, నవమి నవమః నవమం, దశమి దశ. ఒక్క నిమిషం. ఏ లింగం ఏది చెప్పండి ఒకసారి. దశమి స్త్రీలింగం సార్. ఓకే, ఫస్ట్ స్త్రీలింగం చెప్పి తర్వాత పుంలింగం చెప్తున్నారు అంతేనా? అవును సార్. అంటే ఆధిపత్యం మీరు యాక్సెప్ట్ చేయడం లేదు అంతేనా? లేదు సార్, నోటికల్లా వచ్చేసింది సార్. ఓ అంతేనా? సరే. ఇద్దరు సేమే సార్, లింగ భేదాలు ఏం లేవు సార్, ఇద్దరు సమానమే సార్. ఎందుకంటే ఒకసారి ఏమవుతుందంటే ఒక నల్ల లేడీస్ ఫస్ట్, అదే అందుకే భయపడ్డాను అట్లేమన్నా ఉందేమో. ఎందుకంటే అదే నేను చిన్నప్పుడు ఒక కథ చదివామన్నమాట. ఆ కథ లోపల ఒక నల్ల ఆయన ఉంటాడు. ఆయన ఏంటంటే తను ఇంట్లోంచి చూస్తాడు. ఇంట్లోంచి చూసేసరికి బయట 2 పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఒక తెల్ల పిల్లోడు, ఒక నల్ల పిల్లోడు, ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. ఆ తెల్ల పిల్లోడు యజమాని, నల్ల పిల్లవాడు బానిస. సారీ ఏంటండి? హలో, ఎవరో మ్యూట్ చేశారు సార్. అంతేనా? సరే. అయితే ఇతను ఇంట్లోంచి చూస్తుంటాడు. ఇతను మంచి కవి అన్నమాట. ఇతను బయటికి చూస్తుంటాడు. చూసేసరికి ఏమైతుంది, ఆ తెల్ల పిల్లోడు నల్ల పిల్లడు ఇద్దరు బేబీస్ ఆడుకుంటూ ఉంటారు. ఒకడేమో యజమాని, ఇంకోడేమో బానిస. సో యజమాని ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి అంటే నల్లోడు అన్ని పనులు చేస్తుంటాడు అనమాట. ఇతను ఆల్రెడీ నల్లోడు కదా, ఇతనికి బాధేస్తుంది అనమాట. అరే మా నల్ల జాతి పైన మాకు బానిసత్వం ఇప్పటి నుంచో ఉంది. చిన్నపిల్లాడు ఇప్పుడే గుర్తించేసేసాడా మా నల్ల జాతి యొక్క న్యూనతను ఈ పిల్లవాడు ఇప్పుడే గుర్తించాడా? ఇంత చిన్నతనంలోనే ఆయన గుండె లోపల ఇదంతా నిండిపోయిందా అని చెప్పి ఏడుస్తాడు. రాత్రంతా పడుకోడు, బాధపడతాడు. ఆ పిల్లవాడు ఏం చేయమంటది, ఇక్కడ కూర్చో అక్కడ కూర్చో, నాకు నీళ్లు తీసుకురా, కాఫీ తీసుకురా, అవి తీసుకురా, నా కర్ర పట్టుకో, నా వెనకాల నడువు అంటే అన్ని వెనకాల నడిచి ఇలా చాలా ఒబీడియంట్ గా చేస్తూ ఉంటాడు. ఇతడు చాలా ఏడుస్తాడు అనమాట. రాత్రంతా కవి కదా, కవి హృదయం మరీ డెలికేట్ గా ఉంటుంది. రాత్రంతా ఏడ్చుకుంటూ కూర్చున్న తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ చూసేసరికి ఒక్కసారి తన కళ్ళను తను నమ్ముకోలేకపోతాడు అనమాట. ఇవాళ నల్లోడు రాజు, తెల్ల పిల్లోడు ఇవాళ బానిస అన్నమాట. వాడు చెప్పిందల్లా ఇది చేస్తుంటాడు. అప్పుడు ఈయన సంతోషపడతాడు, అమ్మయ్య పోనీలే అని చెప్పేసి అనుకుంటాడు. ఈ కథ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనలో ఏ భావాలు ఉంటే మనం ఆ భావాలతోటే ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. చాలా అది చిన్నప్పుడు నేను ఈ కథ విన్నప్పుడు ఐ థింక్ ఐ వాజ్ ఇన్ 5th క్లాస్ ఆర్ 6th క్లాస్ చాలా ప్రభావితం అయ్యాను ఈ కథ. మళ్ళీ ఓజమాండియాస్ అని ఒక కథ ఉండేది, అందులోపల ఆ కథ ఇలాంటివి కొన్ని చదివినప్పుడు చాలా బాధ అనిపిస్తుండేది. అరే నిజమే కదా, ప్రపంచం ఏంటి ఇట్లాగా అన్నట్టుగా ఉండేదన్నమాట. చాలా ఆలోచింపచేసేటటువంటి కథలు ఇవి. ఈ కథ ఎంత అద్భుతమైన ఇది ఉంది చూడండి. ఎందుకంటే ఈయన నల్లవాడు కాబట్టి తన జాతంతా ఇలా చిన్నప్పుడే తెలుసుకున్నారా అనేటటువంటి బాధ కలుగుతూ ఉంటుంది. సో కలిగినప్పుడు ఏమవుతుంది, అట్లాగే ఆ బాధని ఆ భావనలని మనము అవతల వాళ్ళ పైన రుద్దడానికి దానికి దీనికి ట్రై చేస్తాం అన్నమాట. సో అది మనకు తెలియదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఈవెన్ కులాల విషయంలో వాటిల్లో కూడా మనకు కులాలు అవి లేవు. కాకపోతే దురదృష్టం ఏమైందంటే ఎవరో కొంతమంది స్వార్థపరులు ఆ కులాలను అట్లా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. వర్ణాలు ఉండేవి, కులాలు ఉండేవి కాదు. దానివల్ల ఏమైందంటే హాస్టల్స్ లో ఉన్న వాళ్ళు, కొద్దిగా తల్లిదండ్రులకు దూరం ఉన్న వాళ్ళకి కులాలు అవి ఇవి బాగా తెలుస్తాయి. నాలాంటి వాళ్ళకి ఏంటంటే అసలు కులాలు అవి పెద్దగా మాకు, ఎందుకంటే డే స్కాలర్స్ ఉంది కదా, మాకు పెద్దగా అవి పరిచయం లేవు, అలవాటు లేవు. బయట వాటికి సంబంధించిన గొడవలు కూడా మాకు తెలియవు. ఒకసారి నేను ఫస్ట్ టైం నాకు ఒకసారి జాబ్ లో జాయిన్ అవ్వడానికి ఫస్ట్ టైం ఇల్లు వదిలేసి వెళ్తే అక్కడ నా రూమ్మేట్ది వేరే క్యాస్ట్ అన్నమాట. సో మనం ఏం పట్టించుకోము, ఎవరైతే ఏంటి మంచిగా ఫుల్ గా ఎంజాయ్ చేసుకునే వాళ్ళం, ఫుల్ గా అతను నేను కలిసి అన్ని తిరుగుతుండే వాళ్ళము. సరే ఏదన్నా మాట్లాడినప్పుడు ఒక రోజు ఏమైందంటే అతను లేట్గా వచ్చాడు. అతను షిఫ్ట్ అయిపోయిన తర్వాత అతను లేట్గా వచ్చాడు. రాగానే లైట్ వేసి ఇన్ తర్వాత ఒక 2 minutes లైట్ తీసేసి పడుకో ఇంకా అన్నాను. అంటే అతను స్టార్ట్ చేశాడు, మీ బ్రాహ్మణుల ఏమంటారు ఆధిపత్యము ఎప్పటి నుంచో ఉంది, నాకు నువ్వు ఆర్డర్ వేస్తున్నావు అది ఇది అని చెప్పాడు. నేను ఒక్కసారి షాక్ అయ్యా, నిద్ర మొత్తం తెగిరిపోయింది. అయ్యో ఏమంటున్నావు, ఏంటి ఏమైంది, సడన్ గా నీకు ఎందుకు కోపం ఎందుకు వచ్చింది అన్న.
ఏం లేదు నన్ను లైట్ తీయమన్నావు అంటే కరెక్టే కదా, నేను 9కి పడుతున్నాను, నువ్వు 12:30కు వచ్చావు, మరి లైట్ తీయమని చెప్పడంలో తప్పలేదు కదా అంటే, లేదు లేదు నువ్వు అథారిటీగా చెప్పావని. అరే నువ్వు ఫ్రెండ్వి, నీతో అథారిటీగా లైట్ తీసేయనకుండా ఏమంటాను, కెన్ యూ ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద లైట్ అని అంటావా అని అని సర్ది పెట్టాను. సర్ది పెట్టినా కూడా నాకు తర్వాత అర్థం కాలేదు. తర్వాత అతని ఫ్రెండ్స్ అంతా కూడా రూమ్కి వచ్చేవాళ్ళు, రోజు నేను వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత నేను రూమ్ లో లేనప్పుడు మళ్ళీ వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడుతుండేవాళ్ళు, అతన్ని చాలా మంది ఊరడిస్తుండేవాళ్ళు. ఇవన్నీ నాకు ఏం అర్థమయ్యేవి కాదు. తర్వాత నేను ఇతనితోటి మామూలుగానే ఉండేవాడిని, బాగా తిరుగుతుండేవాడిని, అన్ని చేస్తుండేవాడిని. ఒక 1 year తర్వాత అతను చెప్పాడు అనమాట, నన్ను ఏమనుకోకు, క్షమించు, ఆ రోజు జరిగిన దానికి నాకు ఇవాళ బాధేస్తుంది. నువ్వంటే తెలియక నేను ఆ రోజు అట్లా ఇది చేశాను. మాకు చిన్నప్పటి నుంచి కూడా ఇది ఒకటి అలవాటు, ఇట్లా వేరే కులం వాళ్ళు మమ్మల్ని అనగదొక్కుతున్నారని అబ్బని ఇవ్వని మాకు చెప్తారు, మాకు మతం కూడా మారుస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను అందుకే మేము మతం కూడా మారాము అని చెప్పేసి అప్పుడు అతను అవన్నీ చెప్తుంటే అప్పుడు నేను అసలు షాక్ అయ్యాను అనమాట. అంటే ఏమైందంటే ఈ కులాలని ఏం చేస్తున్నారంటే వీటిని మనకు తెలియకుండా రకరకాలుగా మార్చి ఇవన్నీ చేస్తున్నారు. ఎనీవే ఇవన్నీ మనకి వాళ్ళ సంస్కృతానికి ఏమీ సంబంధం లేవు. సడన్ గా ఆవిడ ముందు స్త్రీలని చెప్పేసరికి ఒక్కసారిగా ముందు ఎప్పుడు మనం పుంలింగం చెప్పడం అలవాటు కదా, అందుకోసమని ఇదంతా స్టోరీ అంతా జ్ఞాపకం వచ్చింది. సారీ అబౌట్ ఇట్. చెప్పండి. సారీ సార్. అయ్యో నేను సారీ ఎందుకు, మీరు కరెక్టే చెప్పారు. మీరు అది తప్పు చెప్పారేమో, మీరు పుంలింగంని స్త్రీలింగం అనుకుని చెప్పారేమో అని అనుకున్నా, అట్లా అంతే, అందులో ఏం లేదు. చచ్చిపోయి చాలా రోజులు అయిపోయింది సార్, మళ్ళీ ఒకసారి రివైజ్ అవుతుందని జాయిన్ అయ్యాను సార్ ఈ రోజు. ఏం పర్వాలేదు, చక్కగా రివైజ్ చేసుకోండి. అండ్ ఇంకొక 3 క్లాసులలో 4 క్లాసులలో చెప్పదాం అనుకున్న చాలా విషయాలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత మనకి మొత్తం అన్ని కలిపి 2-3 క్లాసులు రివిజనే ఉంటాయి. ఈ 3-4 క్లాసుల్లో సిలబస్ అయిపోతుంది. తర్వాత 3-4 క్లాసుల్లో ప్రతి ప్రత్యయము, ప్రతి అవ్యయము, ప్రతి ఉపసర్గ అన్ని కూడా చాలా సూపర్ ఫాస్ట్ గా రివిజన్ చేసుకుంటాం. అన్ని వచనాలు, అన్ని రకాల ఇవి అన్ని రివిజన్ చేసుకుంటాము. కర్మణి ప్రయోగము, భావే ప్రయోగము, చిచ్చిన్ ప్రయోగం అన్ని కూడా మనం రివిజన్ చేసుకుంటాం. ఆ తర్వాత మంచిగా నారాయణీయమో లేకపోతే భాగవతంలో ఏదో తీసుకొని ముఖ్యమైన శ్లోకాలలో ఎట్లా వాడారు, ఏవేవి ఎలా వాడారు, ఏమేమి చేశారు, వాటిని మనం సంభాషణలలో ఎలా ఉపయోగించవచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా తెలుసుకుంటాం. కాబట్టి ఏం పర్వాలేదు, ఈ లేట్ అయినా కూడా కొంతమంది లేట్ గా ఇదైనా లేకపోతే మధ్యలో మిస్ అయినా ఒకసారి పాత వీడియోలన్నీ చూసుకొని ఎప్పటికప్పుడు, ఇదేంటంటే సంస్కృతం మన మదర్ టంగ్ కాదు, మనకు జ్ఞాపకం ఉండడానికి చాలా కష్టము, వాడుకలో లేదు. జస్ట్ మనం ఓవరాల్ గా కొంత అర్థం చేసుకోగలము. గ్రంథాలని మనంతట మనము కొన్ని పదాలను వాటిని చదివి మనంతట మనం అర్థం చేసుకోగలం, అంతవరకే. గానీ ఇప్పుడు మనం కాళిదాస్ లాగా కావ్యాలు రాసే స్టేజ్ గ్యారంటీకి వెళ్ళాం, దట్ ఐ కెన్ గ్యారంటీ. చిన్నప్పుడు ఎప్పుడో చేసుంటే అది అయ్యేది. మాధవి గారు, ఇప్పుడు మీరు సప్తా నుంచి మళ్ళీ చెప్పండి. ముందు పుంలింగం చెప్పండి. సప్తమః సప్తమి సప్తమం, అష్టమః అష్టమి అష్టమం. అయితే అష్టమి అనకండి, అష్టమి అనండి. అష్టమి అష్టమం, నవమః నవమి నవమం, దశమః దశమి దశమమం, ఏకాదశః దశమమం కాదు, దశమం. దశమం. ఏకాదశి దాంట్లోకి లేవు కదా సార్, ఏకాదశః ఏకాదశి ఏకాదశమం. ఏకాదశి ఏకాదశం ఏకాదశం కాదు, ఏకాదశం. ద్వాదశి ద్వాదశః ద్వాదశి ద్వాదశం, త్రయోదశః త్రయోదశి త్రయోదశం, చతుర్దశః చతుర్దశి చతుర్దశం, పంచదశః పంచదశి పంచదశమం, షోడశః. ఒక్క నిమిషం, మీకు దశమి ఒక్కదానికే మమ వచ్చింది, ఎందుకంటే దానికి దశమికి ఉంది కాబట్టి, ఓకేనా. దశమికి ఆల్రెడీ మా ఉంది కాబట్టి దశమం అని వచ్చింది. నవమికి ఆల్రెడీ మా ఉంది కాబట్టి మమ్ అని వచ్చింది. అష్టమికి మా ఉంది కాబట్టి మమ్ వచ్చింది. సప్తమికి మా ఉంది కాబట్టి మమ్ వచ్చింది. అంతేగాని ఆ మమ్మ అన్నిటికీ రావాలని లేదు. ఏకాదశం. ఓకే సార్. షోడశి షోడశః షోడశి షోడశం, సప్తదశః సప్తదశి సప్తదశం, అష్టాదశః అష్టాదశి అష్టదశం, నవదశః అష్టాదశం, నవాదశః నవాదశమి నవదశః నవదశి నవదశం, నవదశః నవదశి నవదశం, వింశతి. వదిలేయండి, అష్టాదశ చెప్పండి ఇంకోసారి.
అష్టాదశః అష్టాదశి అష్టాదశం దశం. నవదశ చెప్పండి. నవదశః నవదశి నవదశం చెప్పండి. 14. చతుర్దశః చతుర్దశః చతుర్దశి చతుర్దశం 13. త్రయోదశః త్రయోదశి త్రయోదశం. ఓకే. నెక్స్ట్ సింధు కారంపూడి గారు అన్మ్యూట్ అవ్వండి. అయ్యి ప్రథమ అవి చెప్పండి. 1 నుంచి 5 వరకు. 1 నుంచి 5 వరకు చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్ ప్లీజ్. సార్ చెప్పండి. చూశాను సార్. చతుర్దహ చతుర్థి చతుర్థం. ఓకే, అయితే నేను తప్పు చెప్పాను. చతుర్దహ చతుర్థి చతుర్థం. ఓకే, నేనేం చెప్పానంటే చతుర్థ అని చెప్పాను. అందరూ అదొకసారి కరెక్ట్ చేసుకోండి. అందరూ కూడా అది కరెక్ట్ చేసుకోండి. చతుర్థ చతుర్థి చతుర్థం. ఓకేనా? సో కరెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు సింధు గారు. థ్యాంక్ యూ శర్మ గారు. ఓకే, ప్రథమ నుంచి చెప్పండి. సింధు గారు చెప్పగలరా? ప్రథమ నుంచి 5 వరకు. ప్రథమః ప్రథమా ప్రథమం. ద్వితీయః ద్వితీయా ద్వితీయం. తృతీయః తృతీయా తృతీయం. చతుర్థః చతుర్థా చతుర్థం. అది కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడే తప్పని చతుర్థః సరే. చతుర్థః చతుర్థః చతుర్థా చతుర్థి చతుర్థి. శర్మ గారు అదే కరెక్ట్ చేసుకోమన్నారు మనకు. చతుర్థః చతుర్థి చతుర్థం. మళ్ళీ చెప్పండి. 4, 5. చతుర్దః చతుర్థి చతుర్థం. పంచః పంచమః పంచమః పంచమీ పంచమం. షష్ఠః షష్ఠి షష్ఠః షష్ఠి షష్ఠి షష్టమం. అష్టః అష్టమి. వెరీ గుడ్ అది చెప్పారు. ఇప్పుడు వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇప్పుడు అందరూ లాస్ట్ ఒకటి గుర్తుంచుకోండి. ఇక ఇది కంటిన్యూ అయిపోతుంది అనమాట అన్నిటికీ కూడా. ఇప్పుడు మనకు వింశతి నుంచి మొదలెట్టడానికి తమహ తమీ తమం అని యాడ్ చేసుకోండి. తమహ 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 తమీ తమం. తమహ తమీ తమం. ఈ తమ అనేటటువంటి పదము ఒకసారి చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. ఎందుకు ఇంపార్టెంట్ చెప్తాను ఒకసారి. మీరు తర తమ అని విన్నారా? తెలుగు లోపల తరతమ భేదాలు అని మన విన్నారా ఎవరన్నా? అంటే దానికి దీనికి భేదం అన్నట్టుగా చెప్తారు. తరతమ భేదాలు అంటారు. మన పర భేదాలు కాదు, తరతమ భేదాలు అంటారు. అదే అండి చెప్తారు, తెలుసండి. దాని మీనింగ్ చెప్పండి ఎవరైనా. తరతమ. తర అంటే ఇద్దరు ఉంటే సార్. తమ అంటే చాలా మందితో ఉన్నప్పుడు తమ. కాదు మీకు మాకు అన్నట్టుగా చెప్తారు. అది అమీతుమి. మీకు మాకు అంటే అమీతుమి అనేది బెంగాలీ వర్డ్. అది కాదు. అది కాకుండా ఈ సంస్కృతందే మనం తరతమ వాడతాం. ఏంటమ్మా చెప్పండి. కులం గురించి కాదు, ఇద్దరి మధ్యనైతే తర, చాలా మంది ఉన్నప్పుడు తమ. వెరీ గుడ్ కరెక్ట్. సో దీన్ని ఏమంటారంటే సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ. గుడ్ బెటర్ బెస్ట్. ఓకేనా? అట్లాగే మనం ఏదైనా 3 మనము కంపేర్ చేసినప్పుడు బాగుంది, ఓకే, ఇద్దరిలో బాగుంది, చాలా మందిలో బాగుంది అన్నప్పుడు తర తమ అంటాం అన్నమాట. తర తమ. ఎప్పుడైతే మనకు 20 నుంచి వస్తుందో అది తమ. 20వ 21వది మళ్ళీ వేరు మీకు. ఓకే, 20 వింశతి వింశతితమః వింశతితమీ వింశతితమం. తమః తమీ తమం. తమః తమీ తమం. ఏకవింశతిః ఏకవింశతితమః ఏకవింశతితమీ ఏకవింశతితమం. ద్వావింశతితమః ద్వావింశతితమీ ద్వావింశతితమం. త్రింశత్ త్రింశత్తమః
త్రింశతి తమీ త్రింశతి తమం. ఇక్కడ రెండు తాలు వచ్చాయి కాబట్టి మీరు కలిపేసేయచ్చు. త్రింశత్తమ త్రింశత్తమి త్రింశత్తమం అని కూడా అనొచ్చు. లేదా ఇప్పుడు నేను చెప్పినట్టే చెప్పండి. త్రింశత్తమ త్రింశత్తమి త్రింశత్తమం. చతుర్వింశత్ చతుర్వింశత్తమ. తా వచ్చిన వాటన్నిటికీ కలిపేసేయండి. రెండు తాలు కలిపేసేయండి చక్కగా. చతుర్వింశత్తమి చతుర్వింశత్తమం. ఓకేనా? శతం శతతమః 100వ. శతతమి ఏదైనా స్త్రీలింగంకి వచ్చినప్పుడు. శతతమం పుస్తకం పుస్తకాని. శతతమం పుస్తకాని అట్లా అన్నమాట. సో తమః తమీ తమం తమః తమీ తమం. సింపుల్. అక్కడి నుంచి ప్రతి సంఖ్యకు మీరు ఇక పాతవేవి మీరు ఆలోచించకుండా, ఇంతకు ముందు నేర్చుకున్నవేవి మీరు పెట్టుకోకుండా, ఆ నంబర్ కి జస్ట్ తమః తమీ తమం తమః తమీ తమం. 40 ఏమంటారు? 40 ఏమంటారు? చతుర్వింశతి చత్వారింశతి చత్వారింశతి 50 ఏమంటారు? చత్వారింశత్తమః. ఇప్పుడు మీరు వాటికి ఏం చేస్తారంటే తమీ తమం తమః తమీ తమం తమః తమీ తమం అని యాడ్ చేస్తే సరిపోతుంది. ఎవరన్నా వింశతికి చెప్పండి. వింశతి చెప్పండి. వింశతి వింశతః వింశతం. తప్పు తప్పు తప్పు. వింశతమః వింశతమి వింశతిః తమి వింశతిః తమం. తీసేసేయండి. చెప్తాను. చెప్పండి చెప్పండి. వింశత్తమం వింశతితమీ వింశతితమం. కరెక్ట్. మణిగారు త్రింశత్ చెప్పండి. 30 చెప్పండి. 30 త్రింశతిమః తమః త్రింశత్తమః తమః త్రింశత్తమా తమీ తమీ త్రింశత్తమి పంచమి సప్తమి అష్టమి నవమి దశమి త్రింశత్తమి తమః త్రింశత్తమి త్రింశత్తమం. ఇక మీరు ఇక బట్టి కొట్టేసేయండి అంతే. తమః తమీ తమం తమః తమీ తమం తమః తమీ తమం తమః తమీ తమం అని గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక అభ్యాసం చేసుకుంటారా? కొత్త విషయాలు నేర్పించిన ఇవల్ల. తమః తమీ తమం. ఇది రైతేనండి. పంచవింశతమః పంచవింశతమి పంచవింశతమం. అంతే సార్. ఇక్కడ ఒకటి సార్, ఒక్క నిమిషం సార్. తా ఎండ్ అయినప్పుడు తా కింద తావత్తు పలకాలి. తా కింద తావత్తు పెడితే సరిపోతుంది. తా కింద తావత్తు పెడితే సరిపోతుంది. అది చాలా సింపుల్ అయిపోతుంది మనకు. తా వచ్చిందంటే తా కింద తా పెడితే సరిపోతుంది. ఓకేనా? అభ్యాసం క్లాస్ లోపల నేర్చుకోండి అది చక్కగా. ఇంకా అభ్యాసం క్లాస్ షష్ఠి అంటాం కదా సార్. షష్ఠి తమః అంటామా మరి? కరెక్ట్. తమి షష్ఠి తమః షష్ఠి తమి షష్ఠి తమం. ఇక్కడ ఏం లేదు మణిగారు మేడం. తమిహి తమి తమం అంతే. దానికి సింపుల్ గా తమిహి తమః తమీ తమం సింపుల్ గా ఆ పదం అక్కడ యాడ్ చేయండి అంతే. యాడ్ చేసి ఎక్కడైనా సందులు ఉంటే సందులు కలపండి. సందులు లేకపోతే యాజ్ టీజ్ గా ఉంచేసేయండి. ఓకేనా? దీని మీనింగ్ ఒకసారి చెప్పరండి. 20వ 21వ 30వ 50వ 51వ 52వ 55th 56th 57th 58th 59th 60th ఆ టీహెచ్ అన్నమాట. టీహెచ్ ఫస్ట్ అన్నప్పుడు మనం 1 అని పెట్టి ఎస్టీ అని రాస్తాం. 2 అంటే ఎన్డి అని రాస్తాం. సెకండ్, థర్డ్, 3వ 4వ 5వ 6వ 7వ ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ పంచమి అట్లా. ఓకేనా? అవ్వన్నమాట ఇది. 1వ 2వ వా అన్నమాట. ఇది బేసికల్లీ వా. ఓకేనా? ఓకే. 20వ 20వ
ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రత్యయం నేర్పించి తర్వాత 2-3 అవ్యయాలు నేర్చుకుందాం. ఇది మీరు అభ్యాసం చేసుకోండి. ఫస్ట్ ఇవాళ జస్ట్ బట్టి కొట్టండి, వచ్చే వారం అభ్యాసం చేయిస్తా. తర్వాత కొన్ని అవ్యయ సార్ ఇంకొకటి సప్తతిహి కదండి, అది అవును, సప్తతి తమః, సప్తతి తమః, సప్తతి తమః. అట్లాగే అశీతిహి కూడా అంతే. ఆశీతి తమః, కరెక్ట్. శతం, శతం చెప్పండి. శతమః, శతమః, శతం, శతతమః, శతతమః, శతతమీ, శతతమి, శతతం, శతతమం, శతతమం, తమీ తమం, తమీ తమం. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఇంతకు ముందు చిన్న ప్రయోగము కొద్దిగా నేర్చుకున్నాము. దాన్ని ఇవాళ ఒకసారి ఊరికే బట్టి కొట్టండి. బట్టి కొట్టిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ కహ కౌకే ఇంతకు ముందు మనం నేర్చుకున్నాం, జ్ఞాపకం ఉందా? ఎవరికైనా నోటికొచ్చా? కహ కౌకే, కం కౌకాన్, కేన కాభ్యాం, కైవి కస్మై కాభ్యాం, కేభ్య, ఇవన్నీ వచ్చా? సహ తౌతే, తం తౌతాం, తేన తాభ్యాం, తహి తస్మై తాభ్యాం, తేభ్య లాగానే కహ కౌకే, కం కౌకాన్, కేన కాభ్యాం, కహి కస్మై కాభ్యాం ఇవన్నీ వస్తాయి అన్నమాట. అది వీలైతే బట్టి కొట్టండి. ఓకేనా? ఇది మగవాళ్ళకైతే. ఆడవాళ్ళకి ఏమొస్తుంది? కా, కే, కా అని వస్తుంది చూడండి, అది ఆడవాళ్ళు. అది ఆడవాళ్ళు. కా, కాం, కయా, కస్యై, కస్యాహ, కస్యాహ, కస్యాం. కరెక్ట్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ ప్రయోగం లోపల మనము చాలా సింపుల్ గా ఇవాళ ఏం బట్టి కొడదామంటే చిత్ చిన్ అని చెప్పామనుకో. ఒకానొక వ్యక్తి కించిత్ దయ లేదా నీకు? కించిత్ దయ లేదా? కించిత్. ఆ కించిత్ అనేది ఏంటి? కిమ్ అనేటటువంటిది ఏ పదం? కిమ్ అంటే ఏ పదం? నపుంసకలింగానికి ఎవరు అనేదాన్ని కిమ్ అంటారు. అదే మగవాళ్ళలో కహ అంటారు, ఆడవాళ్ళ లోపల కా అంటారు. ఆడవాళ్ళలో కా అంటారు, మగవాళ్ళలో కహ అంటారు, నపుంసకలింగంలో కిమ్ అంటారు. వీటన్నిటికీ చిత్ తగిలిస్తే సరిపోతుంది. వీటన్నిటికీ చిత్. ఉదాహరణకి కశ్చిత్ బాలకః, కశ్చిత్ బాలకః. నాతో పాటు అనండి, కశ్చిత్ బాలకః. ఎవరైనా అనండి ఒకసారి. కశ్చిత్ బాలకః, కశ్చిత్ వృక్షః, కశ్చిత్ బాలకః, కశ్చిత్ వృక్షః, కశ్చిత్ వృక్షః, కశ్చిత్ వృద్ధః, కశ్చిత్ వృద్ధః, కశ్చిత్ తరుణః. తరుణః అంటే మగవాడు అని చెప్పి, యువకుడు అని చెప్పేసి. మాకు అది RSS లో మేము తరుణ విభాగం అని చెప్పేసి అంటాం అన్నమాట. బాల విభాగము, తరుణ విభాగం. తరుణి కాదు, తరుణి అంటే ఆడవాళ్ళు. ఆడవాళ్ళు అనుకుంటా సార్. తరుణ అనాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్తాను, ఒకసారి నాతో పాటు రిపీట్ చేయండి. నేను అంటాను, తర్వాత మీరు ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. నేను పిలిచిన వాళ్ళు అనండి. కశ్చిత్ బాలకః. ఒకానొక పిల్లవాడు. ఒకానొక పిల్లాడయ్యా ఆ రోజు ఈ పని చేశాడు. కశ్చిత్ బాలకః. ఈ క్లాస్ లోపల ఎవడో ఒకటి చదువుతాడు. కశ్చిత్ బాలకః పఠతి. కశ్చిత్ బాలకః పఠతి. ఒకానొక పిల్లవాడు చదువుతాడు. కశ్చిత్ బాలకః గాయతి. ఎవడో ఒకడు మన క్లాస్ లోపల పాడేవాడు ఉన్నాడు. కశ్చిత్ బాలకః. కాచిత్ బాలిక గాయతి. కాచిత్ బాలిక గాయతి పాడుతుంది. కాచిత్ బాలిక అంటే ఆడవాళ్ళు. కాచిత్ బాలిక. కశ్చిత్ అంటే మగవాళ్ళకి, కాశ్చిత్ అంటే ఆడవాళ్ళకి సార్, అంతేనా? షారాదు, ఆడవాళ్ళకి షారాదు. అది సంధి. అది బేసికల్లీ సంధి కలిసినప్పుడు కహ ప్లస్ చిత్. ఆ కహ అనేటటువంటి హా ఎగిరిపోయి షా వస్తుంది అనమాట. అక్కడ కశ్చిత్ అవుతుంది అది. ఓకే, మనం నేర్చుకుందాం. ముందు ఫస్ట్ రిపీట్ చేయండి అంతే. జస్ట్ కశ్చిత్ అంటే మగవాళ్ళు, కాచిత్ అంటే ఆడవాళ్ళది, కించిత్ అంటే నపుంసకలింగము. కహ చిత్, కా చిత్, కిం చిత్, కహ చిత్, కా చిత్, కిం చిత్, కహ చిత్, కశ్చిత్, కహ చిత్, కశ్చిత్, కా చిత్, కాచిత్, కిం చిత్, కిం చిత్. ఎవరైనా చెప్పండి. సుధామోహన్ గారు చెప్పండి. 3 విడ తీసుకుంటూ చెప్పి కలిపి చెప్పండి. ఎస్ సార్. కా
కహ చిత్ కశ్చిత్ కాచిత్ కాచిత్ ఆ, నపుంసకలింగం. కిం చిత్ కించిత్ కిం కరెక్ట్. చిత్ ఓకే, కించిత్ కరెక్ట్ కరెక్ట్. ఓకే, కించిత్ ఫలం పతతి అనొచ్చా అండి? ఒకానొక పండు పడింది. ఎస్ చిత్ ఎస్ ఫలం పతతి. ఎస్ కరెక్ట్. ఒక పండు పడింది, ఒకనొక పండు పడింది. ఒకనొక ఊరు లోపల ఒకనొక ఉంది కదా, వాడు అంటాడు కదా, ఏక్ గావు మే ఏక్ కిసాన్ रहता था, ఏక్ గావు మే. సినిమా జ్ఞాపకం ఉందా మీకు? ఆ జోకు మర్చిపోయారా? ఆ జోక్ మర్చిపోయారా? నేను చెప్తాను. సునీల్ సార్, సునీల్ అది అల్లు అర్జున్ సినిమా, అదేంటిది గుర్తు రావట్లేదు. మీరు ఎప్పుడు కరెక్ట్ చెప్తారు, ఇవాళ తప్పు చెప్తారని చూడడం తెలీదు. కేఎన్ అనురాధ గారు అద్భుతం. అసలు ఆవిడకి సినిమా నాలెడ్జ్ లో నా తర్వాతే ఆవిడ. నాతోని సినిమా నాలెడ్జ్ లో పోటీ పడడం చాలా కష్టం. ఒకసారి మేము గురువాయూర్ వెళ్ళినప్పుడు ఏమైందంటే, అందరు బస్ లోపల భయపడుతున్నారు. వాళ్ళు ఆడాలంటే ఈయన ఏమనుకుంటాడో, సినిమా పాటలు అవి పాడాలంటే ఈయన ఏమనుకుంటాడో అని కొద్దిగా డౌట్ పడుతున్నారు. అంత్యాక్షరి ఆడదామని ముందు దేవుడు పాటలు పాడుతున్నారు. నాకు తిక్క పుట్టేసింది. ఏమిటి దేవుడు పాటలు, చాలా బోర్ కొట్టేసాయి, చాలా విసుగొచ్చింది. విసుగొచ్చిన తర్వాత సరే మధ్యాహ్నం టైంలో మళ్ళీ వాళ్ళు మళ్ళీ అడిగారు, సార్ మళ్ళీ మీరు నిద్రపోతారా లేకపోతే ఎట్లా, మేము ఏమన్నా అంత్యాక్షరి ఆడాలంటే, ఆడండి అంత్యాక్షరి, కానీ సినిమా పాటలే పాడండి అంటే ఇక వాళ్ళ ఆనందాన్ని తట్టుకోలేకపోయావు. ఇక వాళ్ళు చేస్తుంటే నేనేం చేశాను, అందరినీ ఓడించేసేసా. వాళ్ళు ఏ పాట పాడితే ఆ పాటకు ఒక పాటని అందించేసేసాను అనమాట. అందించేసి అలా బస్ లో ఉన్న వాళ్ళందరినీ చిత్తుగా ఓడించేసేసి దిగ్విజయంగా యాత్ర పూర్తి చేసుకున్నాం. సో ఎనీవే, కమింగ్ బ్యాక్ టు గురువాయూర్ వెళ్ళినప్పుడు కదా, గురువాయూర్ వెళ్ళినప్పుడు మంచిగా అందరినీ కొద్దిగా రికార్డ్ చేయండి, కాలరెడ్డి చూపిద్దాం మన టాలెంట్ అని కూడా చెప్పారు అందరికి. ఎనీవే, సో ఇప్పుడు ఇక్కడ మనకేమైతుందంటే, ఇది ఈ కహ అనేటటువంటి దాన్ని మళ్ళీ మనం ఏంటంటే కహౌ కౌకే కం కౌ కాన్ కేన కాభ్యాం కహి కస్మై కాభ్యాం కే, ఇవన్నీ కస్మాత్ మొత్తంకి వాడుకోవచ్చు. తస్మై శ్రీ గురవే నమః, తస్మై అన్నారు. తస్మై అంటే కస్మై, కస్మై కస్యై, ఆడవాళ్ళకైతే కస్యై, కస్మై, తస్మై, తస్యై. ఎవరికి? ఒకానొక వ్యక్తికి ఇచ్చాం నేను. ఒకానొక మిత్రుడు కోసం నేను ఇచ్చాను. కస్మై చిత్ మిత్రాయ, కస్మై చిత్ మిత్రాయ, చతుర్థి విభక్తి. చెప్పండి నాతో ఎవరన్నా, కస్మై చిత్ మిత్రాయ. ఇవాళ ఊరికే బట్టి కొట్టండి ఫస్ట్, కస్మై చిత్ మిత్రాయ అంటే ఒకానొక మిత్రుడికి, కస్మై చిత్ ఒకానొక మిత్రుడి కోసం నేనేమో తీసుకొచ్చాను. ఓకే, కస్మై చిత్ మిత్రాయ అహం ప్రేషితవాన్, సంథింగ్ ప్రేషితవాన్, ఏదో పంపించాను నేను. ఓకే, పత్రం ప్రేషితవాన్, బహుమానం ప్రేషితవాన్, అట్లా అన్నమాట. దాన్ని బట్టి మనము వాడుకుంటాం. అంటే ఒకానొక వ్యక్తి కోసం. ఓకే, అదే నేను ఒక ఆడవాళ్ళ కోసం పంపించాను అనుకోండి, కస్యాచిత్, అప్పుడు అక్కడ మనం మార్చేయాలి. కస్యాచిత్. చెప్పండి ఇప్పుడు ఆడవాళ్ళకి ఏం చెప్పాలి చతుర్థి విభక్తి? కస్యైచిత్. ఆడవాళ్ళకి చెప్పాలి, ఆడవాళ్ళ పేరు చెప్పండి. కస్యాచిత్ మిత్రస్య, సార్ మిత్రస్య. రజనీ గారు శ్రీపాద రామలక్ష్మి గారు ప్రేషితవాన్. ఒక్క నిమిషం మ్యూట్ లోకి వెళ్ళిపోండి, అందరు మ్యూట్ లోకి వెళ్ళిపోయి. ఒకానొక బాలిక కోసం, నాలుగో విభక్తి. బాలికాయై ఏం పెట్టారు మీరు? సంథింగ్ ప్రేషితవాన్. ఓకేనా? సో అట్లా అదే అంటే ఈ విధంగా మనం ఏం గుర్తుపట్టాలంటే, అది ఏ విభక్తి అని చూసుకొని ఆ అమ్మాయికి ఉన్న విభక్తికి మనం ఇక్కడ కాల్ విభక్తిని కూడా మార్చుకుంటున్నాం. ఇది కూడా విశేషణం. ఇందాక మనం చెప్పిన విశేష్య నౌన్ ఎడ్జెక్టివ్ ఫార్ములా ఇక్కడ కూడా వాడి తీరవలసిందే. ఒకానొక అంటే ఎంత సింపుల్ గా ఉంది తెలుగు లోపల, అన్నిటికీ ఒకానొక వాడితే సరిపోతుంది.
కానీ సేమ్ ఒకానొకకి నేనేం వాడుతున్నాను, కశ్చిత్, కాచిత్, కేనచిత్, కస్మైచిత్, కస్యాచిత్, ఇవన్నీ వాడుతున్నాం మనము. ఇవన్నీ వాడాల్సి వస్తుంది మనకు సంస్కృతంలో. కాబట్టి విభక్తికి తగ్గట్టుగా ఈ చిత్ ప్రయోగము, చిత్ అంటే అన్సర్టెన్, ఏదైతే మనము గ్యారంటీ ఉండదో దానికి ఇది మనము వాడతాం అన్నమాట. కమ్ రామ్, ఇప్పుడు ఎవరినో ఒకరిని చంపాడు అంటే కంచిత్, కంచన్, కంచిత్, కశ్చిత్, కాశ్చిత్, కంచిత్, కానచిత్, ఇట్లా అన్ని మనము చూసుకోవాలన్నమాట. కైశ్చిత్, కై అంటే ప్లూరల్, రామ కైశ్చిత్ అంటే తృతీయ విభక్తిలో ప్లూరల్, రామేన, రామాభ్యం, రామై. కాబట్టి కైశ్చిత్, అక్కడ కైశ్చిత్ వచ్చింది. ఓకేనా? ఈ విధంగా మనం ప్రతిదాన్ని కూడా మార్చుకోవాలి. పంచమి విభక్తి అనుకోండి, పంచమి విభక్తి అంటే కస్మాత్ ప్లస్ చిత్, కస్మాత్ ప్లస్ చిత్, కస్మాశ్చిత్, కస్మాత్ చిత్. కేశాం, తేషాం, కేశాం, కేశాం ప్లస్ చిత్. కేశాం అంటే ఏ విభక్తి? తొందరగా చెప్పాలి. షష్ఠి విభక్తి, షష్ఠి విభక్తి. షష్ఠిలో సింగులరా ప్లూరలా? తక్కువ చెప్పాలి. ప్లూరల్, ప్లూరల్. షష్ఠి లోపల బహువచనం. ఓకేనా? షష్ఠి ప్లూరల్. కేశాం, తేషాం, తేషాం సతత యుక్తానాం, తేషాం, తేషాం, కేశాం చిత్, కేశాం చిత్. షష్ఠి విభక్తి ఎందుకోసం వాడతాం మనము? వారి యొక్క పాపములను, ఎవరివైనా పాపము, ఎవరివో ఒకళ్ళ యొక్క అంటే అక్కడ సర్టెన్ లేదు, ఎవరి యొక్క అనే దాన్ని చెప్పడం లేదు. తేషాం అంటే వాళ్ళ యొక్క, కేశాం చిత్ అంటే ఎవరివైనా ఒకళ్ళవి, ఎవరివైనా ఒకళ్ళవి. ఎవరికి ఇస్తారు సార్ మీరు ప్రైజ్? ఎవరికైనా ఒకళ్ళకి ఇస్తాను నేను ప్రైజ్. అట్లా అనమాట. అంటే ఆ యొక్క అనేటటువంటిది వచ్చినప్పుడు, షష్ఠీ విభక్తి వచ్చినప్పుడు, ప్లూరల్ వచ్చినప్పుడు కేశాం చిత్, కేశాం చిత్. అదే ఆడవాళ్ళకైతే ఏమొస్తుంది? కాసాం చిత్, కాసాం చిత్. ఓకే. అండ్ చిత్ ఉన్న ప్రతి చోట కూడా మీరు చన్నుతోని రీప్లేస్ చేయొచ్చు. చిత్ గాని, చన్ గాని. చిత్, చన్, చిత్, చన్. చిత్ అన్న, చన్ అన్న అన్సర్టెనిటీ. ఇది మనకు చాలా సార్లు దాదాపుగా ప్రతి చోట మనం యూజ్ చేస్తాం. ఈ అన్సర్టెనిటీ ఏదైతే ఉందో అది ప్రతి చోట కూడా మనము ప్లూరల్, ప్రతి చోట కూడా మనం చూస్తాము. ఉదాహరణకి మనము ఆ తృతీయ విభక్తి, వారి చేత, అతని చేత కిందకేమనుకున్నాం మనము? కేనచిత్ అంటున్నాం కదా. కేనచిత్. కైశ్చిత్, కైశ్చిత్ అంటే ప్లూరల్. కేనచిత్, కైశ్చిత్. ఆడవాళ్ళలో ప్లూరల్ ఏంటి? ఆడవాళ్ళలో ప్లూరల్ కాభిచిత్, కయా కాభి. కరెక్ట్, కరెక్ట్. కయా కాభిచిత్. అలాగే మళ్ళీ రామాన్, రామాన్, రామాన్ అంటే ఏదది? రామాన్ అంటే ఏంటి? రామాన్ అన్నాను నేను. ద్వితీయ విభక్తిలో బహువచనం. రామ, రామౌ, రామాః, హే రామ, హే రామౌ, హే రామాః, రామం, రామౌ, రామాన్, రామేన, రామాభ్యం, రామైః, రామాయ, రామ. ఇట్లా కొద్దిగా కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో అవి బట్టి కొట్టుకోండి. సో ఇక్కడ కాన్ ప్లస్ చిత్, కాన్ ప్లస్ చిత్. కాన్ అంటే ఏంటి? కాన్ అంటే ప్లూరల్, ప్లూరల్. మగవాళ్ళకు ప్లూరల్, మగవాళ్ళకు ప్లూరల్. ఈ విధంగా మనము ఇవి ఏం చేస్తారంటే, మీరు ఈ అన్నిటిని కహాని, కానీ దీనికి అన్నిటికీ చిత్తులు యాడ్ చేసేసుకొని ఒక టేబుల్ తయారు చేసుకోండి. ప్రాక్టీస్ లోపల ఒక టేబుల్ తయారు చేసుకోండి. మనం ఏం చేద్దామంటే వచ్చే వారం ఒక 15 నిమిషాలు ఈ కంచిత్దే ప్రాక్టీస్ చేసుకుందాం. సరేనా? సింపుల్. మీరు ఎందుకంటే ఇప్పుడు అవన్నీ నోటికి రావు కాబట్టి అందరికి మీరేం చేస్తారంటే అన్ని ముందు ఫస్ట్ కహా, కౌకే, కం, కౌక అని మన తర్వాత ఆడవాళ్ళవన్నీ రాసుకోండి. తర్వాత నపుంసకలింగం రాసుకోండి. చిత్తు పెట్టండి, చిన్ను పెట్టండి. టక అన్నిటిని కాన్కాటినేట్ చేసేయండి, కలిపేసేయండి. కలిపేసిన తర్వాత సంధులు మర్చిపోండి. సంధులు ఫర్ ద టైం బీయింగ్ మనం మర్చిపోండి. మీకు ఎట్లా జ్ఞాపకం వస్తే అట్లా చదువుకోండి. అది మీరు పెట్టుకోండి, మీ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? అదొకటి మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇవాళ ఒక ఇంపార్టెంట్ అవ్యయము నేను చదివిన వాటిల్లోంచి చెప్పాలి. ఒక అవ్యయము ఇప్పుడు అని చెప్పడానికి అవ్యయాలు చాలా వాడతాం. అవ్యయం అంటే మనం ఏమనుకున్నాం? ఎవరైనా చెప్పగలరా అవ్యయం అంటే ఏంటో? మార్పు లేనిది, మార్పు లేనిది, మార్పు లేదు. దేనికి మార్పు లేదు?
మధ్యాహ్నం బహువచనానికైనా అలాంటి వాటికి చిన్నదైనా అది మార్పు ఉండదు కదా సార్, వాటికి వాడేది అవ్యయం. అది పశ్చిమమైన అది మార్పు ఉండదు మార్పు అనేదాన్ని లింగ వచన విభక్తులలో మార్పు లేని దానిని లింగ వచన విభక్తులలో మార్పు లేని దాన్ని అవ్యయము అంటారు. రాత్రి, పగలు, కింద, మీద, ఎడమ పక్కన, కుడి పక్కన, ముందు, వెనక, పైన, కింద, చుట్టూరా, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమంటాము? అవ్యయములు అంటాము. అదే విధంగా ఇప్పుడు అత ద్వితీయోధ్యాయ అంటాము. అధ్యాయం అయిపోయిన తర్వాత ఏమంటే ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు ఇది అంటాం. అత ఇవన్నీ వీటన్నిటిని సార్ అంటే ఏమంటారంటే నౌ అవ్యయాలు. దెన్ అవా సార్? అలాంటివి. ఎస్, నౌ కరెక్ట్. దెన్ అవేనా? అలాంటివి ఇంకా థ్యాంక్స్. అట్లాంటివి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం గుర్తు చేస్తాము? అథ 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 ప్రథమోధ్యాయ అంటే ఏంటి? అర్థం ఏంటి చెప్పండి ఎవరైనా? ఈ ప్రథమోధ్యాయము అని అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ మొదటి అవుతుంది. అధ్యాయము. ఇక ఇప్పుడు మొదటి అధ్యాయము అన్నట్టుగా అనమాట. ఇదే మీనింగ్ మనకు ఇదే మీనింగ్ వచ్చేలాగా చాలా ఉంటాయి. అయితే ఈ ఇప్పుడు మొదటి అధ్యాయము అని చెప్పి మనం చెప్పినప్పుడు అథ అంటే ఇప్పుడు మొదటి అధ్యాయము, అథ బ్రహ్మజీ ఫస్ట్ చాప్టర్. సారీ, అథ కథ ప్రారంభ అన్నప్పుడు కూడా ఇప్పుడు కథ ఇప్పుడు అని అంటే ఇప్పుడు అని, అథ అంటే ఇప్పుడు అని. దీన్నే మనం అథునా అని కూడా, అధునా అధునా, ఇందాకదేమో అథ ఆ థా టిహెచ్ఏ థా. ఇప్పుడు ఏమంటున్నామంటే మనం అధునా అధునా అధునాతనం అని అంటాం కదా, అందులో అధునా అని చెప్పి రాసుకోండి. అధునా అధునా కిం కర్తవ్యం. అరే ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు వేరు, ఇందాక చెప్పిన ఇప్పుడు వేరు. మీకు అర్థమైందా? తెలుగు లోపల రెండింటికి ఒకటే ఇప్పుడు వాడుతున్నామా లేదా ఒకసారి చెప్పండి. అర్థం కాకపోతే అడగండి. అథ అథ పంచమోధ్యాయ, అథ ఇప్పుడు, అథ టిహెచ్ఏ అథ ఇప్పుడు పంచమోధ్యాయం అవుతుంది. ఇప్పుడు పంచమోధ్యాయ, అథ పంచమోధ్యాయ ప్రారంభ. ఓకే, ఇప్పుడు మనము అధునా కిం కర్తవ్యం, అధునా కిం కర్తవ్యం, ఇప్పుడు నేనేం చేయాలి? అక్కడ ఏముంది? ఇప్పుడే ఉంది, ఇక్కడ ఇప్పుడే ఉంది. కానీ రెండిటి యొక్క వాడుక తేడా ఉంది. ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. రేపు ప్రాక్టీస్ క్లాస్ లోపల మీరేం చేస్తారంటే, ఎవరైతే ఆల్రెడీ మనమందరం ప్రాక్టీస్ క్లాసులు చేసుకుంటున్నాం కాబట్టి ఆ ప్రాక్టీస్ క్లాసు లోపల వీటికి ఒక్కొక్క దానికి ఒక 7-8 ఉదాహరణలు తీసుకోండి. నేనేం చేశానంటే మన గ్రంథాలలో ఉన్న ముఖ్యమైన అవ్యయాలని నేను క్యాచ్ చేశాను. ఇంకొక 2 అవ్యయాలు చెప్పి వాళ్ళు క్లోజ్ చేస్తాను. ఆల్రెడీ 9:47 అయింది. నేను 9:30 వరకే చెప్తాను అనుకున్నా. సారీ, ఇంకొక 5 minutes చెప్తాను. పర్లే కదా? 10 వరకు చెప్పనా? చెప్పండి సార్. ఓవర్లోడ్ అయిందా? ఓవర్లోడ్ ఏం కాదు కదా? ఆపేయమంటే ఆపేస్తా. ఏం కాదు సార్, చెప్పండి సార్. అథునా అంటే దేర్ఫోర్ అని వస్తుందా సార్? అయ్యో, దేర్ఫోర్ కాదు, ఇప్పుడు అని చెప్పి. ఇదానీం కూడా వస్తుంది. ఇదానీం కూడా కరెక్ట్ వర్డ్. అది అధునా కిం కర్తవ్యం అనేది కదండి. ఇప్పుడు నేను ఏం చేయాలి? అధునా అది ఇప్పుడే, కానీ దాని పర్పస్ వేరు. అధునా అరే ఇలా జరిగింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నటువంటి మీనింగ్ వస్తుంది అనమాట. ఒక పరిస్థితికి అనుగుణంగా వస్తుంది అధునా అనేది. అతహ అనేది జనరల్ ప్రారంభం. ఇక తర్వాత ఇదానీం అంటే ఇప్పుడు అనే ఒక మీనింగ్ అయితే ఇప్పటి నుంచి అనొచ్చు. ఇదానీం మే పాలిక, ఇదానీం మే యాత్రిక అంటే ఇప్పటి నుంచి అనే మీనింగ్ వస్తుంది. ఇదానీం అనేది కూడా దాదాపుగా ఇప్పుడు అంటే ఇప్పుడు అనేటటువంటి మీనింగే వస్తుంది. ఇదానీము, అథ, అధునా, ఈ 3 కూడా ఒకే రకమైనటువంటి మీనింగ్ ఇస్తాయి. 3 కూడా ఒకే మీనింగ్ ఇస్తాయి, కానీ వాటి వాడుక కొద్దిగా తేడాతో వస్తుంది. వాటికి మీరు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. ఏదైనా జస్ట్ ప్రారంభమైనట్లయితే అతహ అని చెప్పండి. కొన్ని పరిస్థితుల లోపల అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి, ఇలానైతే నేనేం చేయాలి, ఇలా ఇప్పుడు వచ్చినప్పుడేమో అధునా వాడండి. అధునా అన్నప్పుడు అది అట్లా అన్నమాట. తర్వాత ఇదానీం ఇప్పటి నుంచి అన్నట్టుగా మీనింగ్ అనమాట. అంటే ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది. అంటే ఇది కూడా సుమారుగా అథ లాంటిదే, కానీ ఇదానీం అని అక్కడ అనం మనం. అథ అంటే ప్రారంభం అవబోతున్న దాన్ని సూచించేది. సో ఒకే అర్థం ఇచ్చినప్పటికీ కూడా ఇవి వేరువేరు రకాలుగా మనము సూచిస్తాము. అదే ఇప్పుడు అథ అధహ అన్నం అనుకోండి, దాని మీనింగ్ ఏంది? ప్రారంభం అవుతుంది అని కదండి.
అధహ అధహ ఇప్పుడు అథః అథ అథ అంటే ఇప్పుడు అని, అథ అంటే ఇప్పుడు, అధహ అధహ అధ మీన్స్ అంటే కింద ఏ సార్, అవుతోంది కింద. అని అర్థమని అధహ అంటే క్రింద సార్, క్రింద. కావున కావున అధహ అంటే అధహ పాతాళం అంటారు కదా, అధహ క్రింద పాతాళం క్రింద కింద. క్రింద అని అధా పాతాళం అంటే కింద, కింద భూమి అని. దాంతో కన్ఫ్యూజ్ అవ్వకండి, అథ అని చెప్పి చెప్తున్నాను. నేను ఇప్పుడు అథ నేర్పించినప్పుడు మీరు దాంతో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. దా సార్ కదండి. ఒకటేమో ధా సార్, ఒకటి తా సార్. అధ ఇంతవరకు ఒకటి అధ. చూడండి ఒక్కసారి మళ్ళీ చెప్తాను, అన్ని కన్ను మూసుకొని వినండి. ఒక సెకండ్ చెప్తాను, క్లారిటీ వస్తుంది సార్. ముందోది అథ, ఫస్ట్ ఏ టిహెచ్ఏ అని చెప్పి రాసుకోండి. రెండోది ఏంది అధునా, అధునా ఏ డిహెచ్ఏ, అధునాతన, అధునాతన అంది కదా, అధునా అని చెప్పి రాసుకోండి, అధునా. రెండోది ఇదానీం. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అంటే, ఇదానీం అధ్యయనం కరోమి, ఇదానీం పాకం కరోమి, ఇదానీం ఇట్లా అన్నమాట. కక్షాం గచ్చామి, ఇప్పుడు ఇంకా ఆ పని అయిపోయింది, ఈ పని నేను చేయబోతున్నాను, ఇదానీం. ఇప్పుడు ఏం చేస్తున్నావా, ఖాళీగా ఉన్నావు, నెక్స్ట్ ఏంటి, ఇదానీం అనుకుంటూ అట్లా దానికి వచ్చినటువంటిది ఇదానీం. ఇంకోటి కూడా ఉంది దీనికి, సంప్రతి, సంప్రతి వార్తాహ శ్వేంతామ, ఇప్పుడు చెప్తున్న వాళ్ళు అని, అది కూడా దాని మీనింగ్ కూడా ఇప్పుడు అనే మీనింగ్ వస్తుంది, కాకపోతే కాంటెక్స్ట్ ని బట్టి మారుతుంది. సంప్రదతే నమః అంటారు కదా సార్, సంప్రదతే నమః అని. సంప్రతతం, సంప్రతి ఇవన్నీ వస్తాయి. ఇదంతా ఈ సంప్రతి వార్తాహ సుయంతాం అంటారు. అంటే ఏంటి, సంప్రతి అంటే ఇప్పుడు, ఇప్పుడు, ఇప్పుడు అంటే ఇప్పటి నుంచి విన్నాం. సో దాదాపుగా ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి అర్థాలను ఇస్తాయి. అథ, అధునా, సంప్రతి, ఇదానీం. దీనిని అధహ, అధహ అనేటటువంటి దాంతోటి కన్ఫ్యూజు కావద్దు, కన్ఫ్యూజ్ ఎప్పటికీ కూడా కావద్దు. అధహ పతతి జలం, అధహ పతతి జలం, అధది అధహ పతతి ఫలం, అధహ పతతి తోయం, అధహ పతతి పత్రం. ఇవన్నీ ఏడి కదండి, అదేమో ఏటి, ఇదేమో ఏడిహెచ్ఏ కదా. డిహెచ్ఏ. సో దాన్ని దీన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను అధ నేర్పించలేదు ఇవాళ మీకు అందరికి. అథ, అధునా, ఇదానీం, సంప్రతి అనేది నేర్పించాను. ఓకేనా? నెక్స్ట్ ఒక అధ్యాయం. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, అధునాకి సెంటెన్స్ చెప్పగలరా? ఎగ్జాంపుల్ సార్. అధునా అంటే అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, అరే ఇప్పుడు ఏం చేయాలి, ఇలాంటి పరిస్థితులలో నేను ఏం చేయాలి, ఈ సమయంలో నేను ఎలా ఉంటే బాగుంటుంది, అలాంటి వాటికి వస్తుంది అనమాట. అంటే ప్రత్యేక పరిస్థితులకు అధునా యూజ్ చేస్తాం. ఓకేనా? మనం ప్రాక్టీస్ వచ్చే వారం చేద్దాం. జస్ట్ ఈ ప్రస్తుతానికి ఈ నాలుగింటికి ఒకే మీనింగ్ వస్తుంది అని గుర్తుంచుకోండి. వచ్చే వారం ప్రాక్టీస్ చేసుకుంటాం. ఓకే, ప్రస్తుతానికి నాలుగింటికి కూడా ఒకే మీనింగ్ వస్తుందని గుర్తుంచుకోండి. అథ, అధునా, సంప్రతి, ఇదానీం, ఇదానీం. దీన్ని అధహ తోని కన్ఫ్యూజ్ కావద్దు అనేటటువంటిది గుర్తుంచుకోండి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ అధహ అంటే ఇతి. ఇతి అంటే ఏంటి, ఇలాగా అని చెప్పేసి ఇతి అంటాం కదా. ఇతి అంటే ఇలాగా అని చెప్పేసి, ఇతి ఈ విధంగా అయిపోయింది. ఒక చాప్టర్ అయిపోయింది. ఏమైపోయింది, సమాప్తి అయిపోయింది. ఇతి అంటే రెండు మీనింగ్స్. ఈ విధంగా భగవద్గీతాసు, దాని గురించి ఒకటి వస్తుంది. అదే ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్. ఇప్పుడు అహం అహం పాఠశాల గచ్చామి ఇది శ్రీనివాసః వదతి. అహం పాఠశాలాం గచ్చామి ఇది శ్రీనివాసః వదతి. దీని అర్థం చెప్పగలరా ఎవరన్నా? నేను పాఠశాలకు వెళ్ళాలని శ్రీనివాస్ చెప్తున్నాడు. ఆ ఇతి అంటే అక్కడ ఇంకొక మీనింగ్ అనమాట. ఈ విధంగా చెప్తున్నా. ఒక్క నిమిషం. ఎవరైతే ఇలా ఇట్లా ఇట్లా ఇట్లు శ్రీనివాస్ శ్రీనివాస్ గారు చెప్పారు. ఓకే, ఇప్పుడు ఇది మనకు ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మనము వచ్చే వారం ఏం చేస్తారంటే నేను అవి ముందే ఇవి మనకు అన్ని కూడా మన టెక్స్ట్ బుక్స్ లో నారాయణీయంలో తర్వాత మీరు ఇట్లు ఇట్లు ఈ విధంగా శ్రీనివాస్ చెప్పాడు. ఇలా శ్రీనివాస్ దిస్ వే అంటే మళ్ళీ ఇంకొక మార్గం, దిస్ వే అంటే మళ్ళీ ఇంకో మార్గం. ఇలాగా
ఇది శ్రీనివాస్ చెప్పాడు. నేను ఇప్పుడు పాఠశాలకు వెళ్ళాను అని శ్రీనివాస్ సార్ చెప్పారు. నేను కాశ్మీరు అదే ప్లేస్ కి వెళ్ళాను అని శ్రీనివాస్ చెప్పాడు. ఇతి అదనమాట. ఇతి అంటే ఆ ఇతి. ఇంకొక ఇతి ఏమో మనం ఇందాక అనుకున్నట్టుగా ఓ అధ్యాయం సమాప్తమైంది అది చెప్తాం కదా. ఇతి అంటే సమాప్తం అనే ఒక మీనింగ్ ఉంది, ఈ విధంగా చెప్పారు, ఈ విధంగా అన్నారు అనేటువంటి మీనింగ్ కూడా ఇంకొకటి వస్తుంది. ఓకేనా, క్లియర్గా ఉందా? ఇతి అనే దానికి రెండు రకాల అర్థాలు వస్తాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇవా అని ఒకటి ఉంది. ఇవా అని విన్నారా ఎప్పుడైనా? ఇవా ఏవా ఈ రెండు విన్నారు కదా. ఏవా అంటే సత్యం ఏవ జయతే, శ్రీనివాస్ ఏవ గాయతే, శ్రీనివాస్ ఏవ బుద్ధిమాన్, శ్రీనివాస ఏవ బుద్ధిమాన్, సత్యమే గెలుస్తుంది. అది ఏవ శ్రీనివాసే బుద్ధిమంతుడు. కరెక్ట్. ఓన్లీ శ్రీనివాస్ ఎంత బుద్ధిమంతుడు? శ్రీనివాస బృహస్పతి ఇవ బుద్ధిమాన్, శ్రీనివాస హనుమాన్ ఇవ బుద్ధిమాన్. ఆయనంత బుద్ధిమంతుడు. సో మీరు ఇవా అనేది చాలా బాగా గుర్తుంచుకోండి. ఓకేనా, ఇలాంటివి ఇవి మనకు ప్రాక్టీస్ వచ్చే వారము. సో అందరు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆల్రెడీ నేను సిలబస్ చెప్పేసా కాబట్టి వచ్చే వారంవి ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే వచ్చే వారానికి ప్రాక్టీస్ చేసుకొని రండి. చక్కగా మంచి ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇంటర్నెట్ లో వెతికేంత టైం లేకుండే ఇవాళ. యాక్చువల్ గా చాలా పొద్దుటి నుంచి ఎంత బిజీగా ఉన్నానో అసలు దాంతో అస్సలు కుదరలేదు. ప్లస్ మళ్ళీ ఇందాక కూడా క్యాండిల్స్ లైట్ అదంతా రోడ్ల మీద తిరిగాం కదా. సో దాంతో నేను ఆ కార్లో వెళ్ళడము, మళ్ళీ ఇది ఆపడము, మళ్ళీ కార్ ఆపడము, ఇది నాకు చాలా, నేను కింద దిగి నడవలేదు ఎక్కువ దూరము. సో అందుకోసం అని చెప్పి నాకు చాలా అసలు వచ్చేసరికి లేట్ అయ్యి స్నానం చేసి కూర్చునిపోయా. నేను ఎగ్జాంపుల్స్ క్యాచ్ చేయలే. శర్మ గారు కొద్దిగా ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి, మీరు రజని మేడం, మణి మేడం, మీరంతా కొద్దిగా మాధురి గారు, మీరంతా ఇంటర్నెట్ లో వీలైన ఎగ్జాంపుల్స్ కొద్దిగా కలెక్ట్ చేసి పెట్టుకొని చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇవన్నీ నేనేమో నెక్స్ట్ వీక్ కి టైం చేసుకొని ఏదో ఒక టైం లోపల నేను ఈ బుక్ లోంచి కాపీ చేస్తాను. ఓకే, బుక్ లోంచి స్ట్రైట్ ఫార్వర్డ్ అవే కాపీ చేస్తా. ఇవి చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. ఒక భాషకు ఇప్పుడు మనం ఇవాళ నేర్చుకున్నది చాలా ఇంపార్టెంట్. ఈ ఇవా అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది ఈ విధంగా ఇలాగా. ఓకే, సో అది మనకు గుర్తు అన్నమాట. ఈ ఇవా అనే దానికి సిమిలర్ గా ఇత్తం అని కూడా వస్తుంది ఒకటి. అది ప్రస్తుతానికి మీరు ఇత్తం అనేది వదిలేయండి, మళ్ళీ నెక్స్ట్ వీక్ నేర్చుకుందాం. ఓకేనా, ఇక్కడికి ఆపుకుందాము. మనము ఇవాళ మనం ఏమేమి నేర్చుకున్నామంటే 20వ, 30వ, 31వ, 41వ, 51వ అవన్నీ ఎలా అంటారు అనేది తెలుసుకున్నాము. అంతకుముందు ఏం తెలుసుకున్నాము? పంచమః, పంచమీ, పంచమం, అలా నుంచి అక్కడి నుంచి మొదలెట్టేసి వింశతి తమః, వింశతి తమి, వింశతి తమం అనేటటువంటివి మనము నేర్చుకున్నాం ఇవాళ. నేర్చుకుని ఇంకా వాటికి 21వ, 31వ, 41వ, 51వ, 100వ ఇక అన్నిటికీ తమీ, తమః, తమః, తమీ, తమం, తమః, తమీ, తమం అనేది గుర్తుంచుకుంటే మనం అది నేర్చుకున్నాం అని చెప్పి తెలుస్తుంది. తర్వాత మొదట్లో మనం నేర్చుకున్నది ఏంటి? విశేషణం ఏదైతే ఉందో ఆ విశేషణం దాంతో దీన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏకః, ఏకం అనే దాంతో దీన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి. అక్కడ షట్ నుంచి ఇంకా మనము ఇక వాటికి లింగ విభక్తి వచనము ఉండదు. దాదాపుగా షట్, సప్త ఇవన్నీ కూడా మనకు అవ్యయాల్లాగానే పనిచేస్తాయి. అక్కడ ఏ విధమైనటువంటి మార్పులు లేకుండా విశేషణ రూపం లోపల ఉన్నప్పటికీ కూడా అవి అవ్యయాలలాగా పనిచేస్తాయి మనకు. ఎక్కడ? షట్ తర్వాత. అది మొదటి భాగంలో నేర్చుకున్నాం. రెండో భాగం లోపల ప్రథమ, ద్వితీయ, తృతీయ అవి నేర్చుకున్నాం. మూడోది ఏం నేర్చుకున్నాము? కహకౌకే, కంకౌకానికేన కావ్య. అవి ఒకసారి బట్టి కొట్టండి అందరూ. బట్టి కొట్టేసేసి ద్వితీయ విభక్తి బట్టి కొట్టకపోయినా పర్వాలే, కానీ ఫ్లో లాగా ఉంటదంటే బట్టి కొట్టండి. నేను ద్వితీయ విభక్తి చాలా తక్కువ చెప్తాను. ఎప్పుడెప్పుడు అవసరమో అప్పుడప్పుడు మాత్రమే తెలుసుకుందాం ద్వితీయ విభక్తి. సో మీరు ఏం చేస్తారంటే అది కొద్దిగా బట్టి కొట్టడానికి ట్రై చేసి కస్మై, కస్యై ఇవన్నీ కొద్దిగా చూసుకోండి. కాబిహి, కైహి, ఓకే, ఇవన్నీ మీరు చక్కగా చూసుకున్నట్లయితే ఈజీ అయిపోతుంది. అప్పుడు మనకు దానికి చిత్తు తగిలించండి. చిత్తు తగిలించి దాని అర్థం మార్చేయండి. కస్సై చిత్, కస్మాత్ చిత్, కస్మై చిత్, కేషు చిత్, కాసు చిత్, ఇలా అన్ని కూడా మీరు ఆ చిత్ చన్ను తగిలిచ్చేసేయండి. దాన్ని చిత్ చన్ ప్రయోగము అంటారు. అంటే ఏంటంటే ఇవి ఏ రకమైన కూడా సర్టెంటీ మనకి ఇవ్వవు, ఏ రకమైన సర్టెంటీ ఇవ్వవు అని చెప్పేసి నేర్చుకున్నాం.
తర్వాత ముఖ్యమైనవి ఏంటి అవ్యయాలు. మనకి ఇప్పటివరకు మనం ఎప్పుడు పెద్దగా చెప్పుకోలేదు కాబట్టి అవ్యయాల గురించి మనం చెప్పుకున్నాం. ఆ అవ్యయాలలో మనం అన్నిటికంటే ముందు నేర్చుకున్నది ఏంటంటే ఒకే ఇక్కడ అనే ఇక్కడ కాదు ఏమంటారు దాన్ని, ఇప్పుడు అనే దాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని 4 రకాలుగా పరిస్థితులను బట్టి వాడతారు అని చెప్పి తెలుసుకున్నాము. అది అథ, అధునా, ఇదానీం, సంప్రతి. ఇప్పుడు ఏం చేస్తున్నావయ్యా నువ్వు? ఇదానీం అహం ద్వితీయ కక్షే అనుకుంటా ఇట్లా మనం అంటే ఆది ఇదానీం అంటే మన రవితేజ సినిమా లోపల ఇప్పుడు ఏం చేస్తున్నావురా అన్నాడు. ఇప్పుడు అన్నమాట ఇదానీం అనేది. అధునా అనేది అంటే అరే ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తావు అనేటప్పుడు అధునా అని వాడతాము. తర్వాత మామూలుగా ఇప్పుడు అని చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నప్పుడు అథ, జ్ఞాన కాండ ప్రారంభం, అథ ఆది పర్వం ప్రారంభం ఇట్లా చెప్పుకున్నప్పుడేమో అథ అంటే ఏదైతే ప్రారంభం చేస్తున్నామో అది. సంప్రతి అనేది మళ్ళీ ప్రత్యేక పరిస్థితుల లోపల చెప్పుకుంటాం. ఈ రోజు విశేషాలు అన్నట్టు, ఇప్పటి పద్ధతులు అనొచ్చు, దాని గురించి చెప్పేటప్పుడు. తర్వాత నెక్స్ట్ ఇతి అని తెలుసుకున్నప్పుడు ఈ విధంగా 7వ అధ్యాయం పూర్తయింది అని చెప్పి చెప్పుకుంటాము. ఈ విధంగా ఈ మాటలు శ్రీనివాస్ చెప్పాడు. ఈ మాటలు ఎవరు చెప్పారు? ఇతి సహ ఉక్తవాన్, ఇతి వ్యాసః ఉక్తవాన్. ఇది ఎవరు చెప్పారు? వ్యాసుడు చెప్పాడు. ఇతి వైశంపాయన, ఇది వైశంపాయన ఉక్తవాన్. ఇది ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ భగవాన్ ఉక్తవాన్. ఇది ఎప్పుడు ధర్మబద్ధంగా ఉండండి, ధర్మో రక్షతి రక్షిత. ఎవరు? ఇది భగవాన్ ఉక్తవాన్. ఇలాగా శ్రీకృష్ణుడు చెప్పాడు. అక్కడ ఇతి అనేటటువంటిది మనకు జీవితంలో చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏవా ఇవా అనుకున్నాం. ఏవా అనేది ఏంటంటే సర్టెంటీ చెప్తుంది. సత్యమేవ జయతే అట్లా అది. తర్వాత నెక్స్ట్ ఏంటి మనము ఏవా తర్వాత ఇవా తెలుసుకున్నాం. ఇవా అంటే ఏంటంటే ఈయనలాగా శ్రీనివాస హనుమాన్ ఇవ బుద్ధిమాన్. శ్రీనివాస్ మోడీ ఇవ దేశభక్త. మోడీ గారు లాగా దేశభక్తుడు. సో అట్లాగా మనం చెప్పుకునేటప్పుడు ఏదైతే ఉంటుందో ఆ ఇవ అనేటటువంటి పదానికి ఇలాగా అని చెప్పి చెప్పుకోవడానికి వీలవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఆపుకుందాము, 10 దాటిపోయింది. ఒకసారి ఏం లేదు, ఇవన్నీ కూడా జస్ట్ ఉదాహరణలు తీసుకున్నారంటే మీకు చక్కగా అర్థమైపోతుంది. ఒక్కొక్కళ్ళు కనీసం 4-5 ఉదాహరణలు మీరు కూడా కలెక్ట్ చేస్తే చక్కగా గ్రూప్ లోపల పెట్టుకొని మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. చక్కగా ప్రాక్టీస్. వారం రోజులు టైం ఉంది కాబట్టి 2 రోజులైనా ఒకసారి 2 రోజులైనా కూర్చోండి. ఈ వారంలో ఒకసారి కూర్చుంటే మీరంతా ఇంతమంది ఉన్నారు కాబట్టి చక్కగా అందరూ కలిసి కరెక్ట్ గా చేసుకోండి. రేపు సాయంత్రం ఎప్పట్లాగే ఉపదేశ సారం ఉంటది. మళ్ళీ యాజ్ యూజువల్ పెన్ను పేపర్ లేకుండా రావద్దు. రేపు మాత్రం పడుకొని వినద్దు ప్రవచనము. పడుకొని విన్నా కూడా ఫోకస్ ఇక్కడ పెట్టేటట్టయితే వినండి, నో ప్రాబ్లం. ఎందుకంటే రేపు మనము నాలో నేను జర్నీ చేసేటప్పుడు ఎక్కడ దాకా వచ్చాను, ఇక్కడ నుంచి ఇంకా ఎన్ని స్టెప్స్ ఉన్నాయి అనేది తెలుసుకుంటూ లోపలికి ఇంటర్నల్ జర్నీ మనం ప్రారంభించాం. ఇంకా 10 శ్లోకాలు మిగిలినాయి. అంటే ఇంటర్నల్ జర్నీ ఇక్కడికి అయిపోలేదు. సో 2/3 అయింది. మనకు అయిపోయిందేమో అనిపిస్తుంది, కానీ ఇంకా 1/3 ఉంది మనకు. సో అది మనము 3 వారాలు పడుతుంది. అది మనం రేపు చెప్పుకుందాం. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి. విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. ప్రాక్టీస్ మాత్రము మర్చిపోకండి. వీలైతే ఒక్కసారి చూడండి, వాళ్ళ పడుకునే ముందు ఒక్కసారి చూడండి. ఇప్పుడు 10 కదా, నేను బై 10:30 10:40 కల్లా అప్లోడ్ చేసేస్తాను ఇవాళ. ఎందుకంటే ఇది నేను ఇవాళ డైరెక్ట్ గా టెలిగ్రామ్ లోనే రికార్డ్ చేశాను కాబట్టి ఇది ఎక్కువ టైం పట్టదు. మాక్సిమం బై 10:30 నేను అప్లోడ్ చేసేస్తాను. సరేనా సార్? అది లోకంబులు లోకేష్లు ఆ శ్లోకం ఒకటి పంపించండి సార్. అది ఇంటర్నెట్ లో వచ్చేస్తుంది. సరే నేను చూస్తాను. ఏమని చూడాలి సార్ ఇంటర్నెట్ లో? పోతన లోకంబుల్ లోకేష్ అంటే మొత్తం శ్లోకాలు వస్తాయేమో కదా సార్? పోతన భాగవతం ఆయన భాగవతం మొదలెడుతూనే శ్లోకం మొదలెట్టారు ఆయన. వచ్చేసింది. వచ్చింది. ఎందులో పెట్టమంటారు? ఏ గ్రూప్ లో పెట్టను? ఉద్ధరేదాత్మనాత్మనంలో పెట్టనా? ఉద్ధరేదాత్మనంలో పోస్ట్ చేసేసాను ఆల్రెడీ. ఓకే. లోకంబులు లోకేశులు తెగిన తుదినాలో కంబకు పెంచి కడికి అబ్బల నెబ్బండే ఆకృతి వెలుగుతున్న అతని నేను సేవింతును. ఓకేనా? వండర్ఫుల్. అందరూ కూడా చక్కగా రాత్రి పడుకోండి. ఎట్లయినా సరే ప్రాక్టీస్ చేసుకోండి. రేపు రాత్రికి మాత్రం కొద్దిగా సిద్ధంగా ఉండండి. రాత్రి 8:30 లోపలనే భోజనం చేసేసి కూర్చోండి. ఎందుకంటే మళ్ళీ రేపు కూడా కొద్దిగా ఆలోచన పెట్టాలి కాబట్టి మళ్ళీ కష్టం అవుతుంది. అయిపోయింది. 3 వారాలు మాక్సిమం 4 వారాలలో నేను పూర్తి చేయడానికి ట్రై చేస్తాను ఉపదేశ సారము.
ఉపదేశసారం అర్థమైందంటే మనకు నిర్వాణ దశకం, నిర్వాణ శతకం, నిర్వాణ దశకం, నిర్వాణ షట్కం అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుంది. తర్వాత ఆత్మబోధం మనం దాంట్లోనే కంటిన్యూ చేస్తాం కాబట్టి ఇంకా కాస్త సులువు అవుతుంది. అన్ని ఒకే రకమైనవి కాబట్టి సులువు అవుతుంది. రేపటికి అందరూ కూడా సిద్ధంగా ఉంటారని ఆశిస్తూ ఈ రోజు తరగతిని ఇక్కడ ముగించుకుందాం. పునర్మిలామः. జై శ్రీ. సంప్రతి వార్త అని చెప్తే ఏంటా మీనింగ్ అనుకున్నాను సార్. ఇప్పటి వరకు సంస్కృతంలో వార్తలు వింటూ ఇప్పుడు తెలిసింది సార్ ఆ మీనింగ్. ష్యూర్ మేడం. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ శ్రీ. సార్.